హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రాండ్ ఫాదర్ హోమ్ టూర్ పార్ట్ 2 చూపించబోతున్నాను, చూసేయండి. ఆల్రెడీ వచ్చిందండి, మా మామ కోడి తెచ్చిందనమాట. ఇవి కోడి దీన్ని మంచిగా మసాలాలు తట్టించి మంచిగా వండారు, గట్టిగా తినేసినాం మేము కూడా. ఈ లడ్డు వాళ్ళ అన్న తుపాకీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అది ఎట్లా వెళ్తుంది అనేసి. చూడండి, ఇప్పుడు బుల్లెట్ ఫైర్ అయితే చూడండి, ఇటు ఫైర్ అయింది, ఇటు ఒకటి ఫైర్ అయింది. చూడండి, లడ్డు గానితో ఆడుకుంటుంది చూడండి. ఈమె లడ్డు వాళ్ళ అక్క చిచ్చారు పిడుగు అనమాట, పక్కింటి మీద రాళ్ళు కొడుతుంది చూడండి. ఇక లడ్డు గాని కూడా నేర్పిస్తుంది ఇట్లా వేయాలనేసి. రాళ్ళు కొట్టకంటే కూడా వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు కొడుతుంది చూడండి. మళ్ళీ స్టార్ట్ చేసింది. రాళ్ళు కొట్టద్దనమని ఇంత మట్టి జమ చేసి ఎగిరేసింది చూడండి. వీడియో షూట్ చేస్తున్నామని ఆమెకు తెలియదు. కెమెరాని చూడంగానే వచ్చింది చూడండి. మావాడు అంటుండు రాళ్ళు కొట్టు అంటున్నాడు చూడండి. లడ్డు వాళ్ళ అక్క ఇద్దరు కొద్దిసేపు ఆడుకున్నారు అనమాట. ఇక్కడనే మంచిగా లడ్డు దగ్గర నుంచి పియానో గుంచుకొని పియానో వాయిస్తున్నారు చూడండి వాళ్ళ అక్క. లడ్డు వాడు కూడా కొంచెం సేపు మట్టిలో ఆడుకున్నాడు చూడండి. నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఇక్కడనే చదువుకున్న 10 రోజులు మస్తు ఆడుకుంటుండే అనమాట ఇక్కడనే. లడ్డు గాని పక్కన ఈ గడ్డి కనిపిస్తుంది చూడండి. చిన్న ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తాకితే ఆయింట్మెంట్ లాగా యూజ్ చేస్తుండే ఈ గడ్డిని. ఇతను లడ్డు వాళ్ళ మామ. మధ్యాహ్నం కాగానే ఒక గ్రీన్ టీ ఇచ్చారండి, మంచిగా తాగేసిన, బాగుండే, హెల్త్ కూడా చాలా మంచిది, తాగండి మీరు కూడా. ఈ లడ్డు వాళ్ళ అన్న నేను కూడా తాగుతా అన్నాడు. తాగురా అంటే మూతి కాల్చుకున్నాడు అనమాట. లడ్డు వాళ్ళ అక్క అన్న ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు చూడండి. ఆడ కిందేసి కొట్టింది అనమాట. లడ్డు వాళ్ళ అక్కకి ఎవరైనా ఒక్క దెబ్బ కొట్టారు అనుకోండి, ఆమె 4 దెబ్బలు తీసుకుంటారు అనమాట. అంత డేంజర్ చూడండి. కుదరకపోతే కొరకనైనా కొరుకుతుంది. కానీ ఈ లడ్డు వాళ్ళ అన్న మంచి సింగర్ అనమాట, పాట పాడతాడు చూడండి. छोटी मोटी बात में मुस्कुराए, ये मजाक पास न ले आई, ना नानिया ना नानिया ना नानिया ना नानिया అటు వాడి నేను కూడా వాడతానని కూర్చున్నది చూడండి. ఇక్కడ అప్పుడే 1 డే కలిసిపోయిందండి, నైట్ అయిపోయింది. మేము బిస్తర్ సుధరాయించినాం అనమాట. ఏమో మళ్ళీ అడ్డుగాడు చూడండి, ఆ కౌంటింగ్ మిషన్ ఉంటుంది అనమాట, చిన్నది కౌంట్ చేసేది. దాంతో 67 కౌంట్ కొట్టిండనమాట, అది చూపిస్తున్నాడు. మా వాడికి నిద్ర వస్తుంది, పడుకుందామని రెడీ చేసేసినామని. 1 డే ఎంజాయ్ చేసిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. మార్నింగ్ 6:30కి లేచి బయలుదేరినాము. మంచి చలిలా అప్పుడే సూర్యుడు ఒడుస్తున్నాడు. ఇక్కడ హైవే ఎక్కేసినాము. కొద్ది దూరం పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో జియో పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట, రిలయన్స్ వాళ్ళది. అక్కడ పెట్రోల్ మంచిగా ఉంటుందని పెట్రోల్ వేసుకొని బయలుదేరినాము. ఇక్కడ ముందర కనిపిస్తుంది చూడండి మీకు పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడొద్దు అనేసి మీకు చూపెట్టలేదు. పెట్రోల్ ఫిల్లింగ్ వేసుకొని బయలుదేరినాము. పొద్దుగాల వెహికల్స్ ఏం లేవు రోడ్ మీద, ఫ్రీగానే ఉన్నది. ఇట్లా పొద్దుగా జర్నీ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం ఎంత లాంగ్ జర్నీ పోయినా కానీ మనకు జర్నీ చేసినట్టు అనిపించదు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మైండ్. హైవే చూడండి ఎంత సూపర్ ఉందో. బండి మీద కూర్చొని 4th గేర్ వేసినామంటే ఖతం, ఇక గేర్ చేంజ్ చేసే అవసరమే లేదనమాట ఎక్కడ కూడా. హైవే ఎక్కిస్తే దాలిగా పోతూనే ఉంటుంది బండి. మీకు అటు నుంచి కూడా ఏం రావు, ఎందుకంటే మ్యాక్సిమం అయితే రావు. ఎందుకంటే ఇటు సైడ్ మనకు ఇట్లా జాలీలాగా కట్టేసి ఉంటుంది, పోతూనే ఉండాలి. జంతువులు అయితే అస్సలు రావు, ఆపోజిట్గా ఏం వచ్చే ఆస్కారమే లేదు, పోతూనే ఉండాలి. నాకైతే రైడింగ్ చేస్తుంటే సూపర్ అనిపిస్తుంది. మీకు వీడియో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. ఈ రోడ్ ఎండింగ్లో పట్నం హైవే అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది.
అలా మంచిగా టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయినాం ఇంటికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. అది నొక్కి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి అన్నమాట.